ఇది వచ్చి మనకి హోండా అమేజ్ వెహికల్. దీనికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. కొత్త వెహికల్లో కానీ సెకండ్ వర్షన్లో కానీ చాలామంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు దీన్ని. లైక్ ఎంప్లాయీస్ కానీ లాంగ్ ట్రిప్స్ కానీ వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. వచ్చి మీరు చూసుకోవచ్చు ఎదర్ ఇంటీరియర్ వర్షన్ కానీ వాటి కార్ డిజైన్ కానీ. ఇది కూడా మనకి 27,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ. ఇది పెట్రోల్ వర్షన్. ఇది కొంచెం హై అండ్ వర్షన్, మనకి టాప్ వర్షన్ అని చెప్పొచ్చు. హోండా అమేజ్లో విఎక్స్ హై వెయిట్లో చాలా బాగుంటుంది వెహికల్ కూడా మనకు చూడడానికి. ఇది వచ్చి 7 lakhs అయితే చెప్తున్నారు మనకి నెగిషియబుల్ ప్రైస్. సరే మీరు సైట్ అయితే విజిట్ చేయండి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి ప్రజెంట్. చూడొచ్చు మీరు లోపల ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు, ఏసీ కంఫర్టబుల్ కోసం చూసుకోవచ్చు. దీనికి బ్యాక్ కెమెరా అయితే అవైలబుల్లో ఉంటుంది. మంచి సౌండ్ ట్రాక్ కూడా ఉంది దీనికి. వెహికల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్ మీకు ఎక్కడికి వెళ్ళినా అసలు స్మూత్నెస్ చాలా అయితే వెహికల్ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది. టైర్స్ కూడా చూడొచ్చు, అన్నీ కొత్త సీల్ టైర్స్ లాగా కనిపిస్తున్నాయి మనకి. వెహికల్ అయితే ఏం నలగలేదు. ఇది కూడా షోరూమ్ ట్రాకే, నాన్ యాక్సిడెంట్ వెహికల్. సరే అయితే మీరు సైట్ అయితే విజిట్ చేయండి. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడితే మీకు ఏమైనా ప్రైస్ అయితే తగ్గడం జరుగుతుంది. సరే సైట్ అయితే చూడండి, ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి మనకి. ఇది వచ్చి మనకి బ్రీజా 2019 మోడల్. ఇది చూడొచ్చు మనకి. ఇది కేవలం 55,000 కిలోమీటర్స్ తిరిగిందంట. చాలా స్పేసీగా ఉంటుంది. బ్రీజా అంటే చాలామంది ఫ్యామిలీ పరంగా లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి అయితే యూజ్ చేస్తారు. మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. మన నెంబర్ కూడా చూసుకోవచ్చు మనకి 3897. 4 మంచి టైర్స్, చాలా కండిషన్లో ఉంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి 2019 మోడల్, 55 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇదైతే ఆటోమేటిక్ మనకి షిఫ్ట్లో బ్రీజాలో చూసుకోవచ్చు. బ్లాక్ వేరియంట్ కలర్. ఇది అయితే మనకి ఇది 10 lakhs చెప్తున్నారు. సరే మీరైతే షోరూమ్ విజిట్ చేయండి. అదే మనకి సైట్ విజిట్ చేసి మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అయితే మీకు నచ్చిన వెహికల్ మీరు తీసుకెళ్ళవచ్చు. వీళ్ళైతే నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అన్నీ వీళ్ళ దగ్గర అయితే మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. సైట్ని అయితే విజిట్ చేయండి. చూడొచ్చు మనకి ఇది ఆటోమేటిక్. మనం డ్రీమ్ మోడ్లో పెట్టుకుని డ్రైవింగ్ మోడ్లో పెట్టుకుని మనకు కావాల్సిన డెస్టినేషన్కి మనం రీచ్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఇది కూడా చూడండి మీరు ఎదరంతా ఇంటీరియర్ కానీ చూడండి ఒకసారి. వెహికల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పైగా దీనికి స్పేస్ కూడా చాలా ఎక్కువ. ఇది వచ్చి మనకి సెలీరియో వెహికల్. ఇది ZDXi. మనకి ఇది 2016 మోడల్. ఇది 75,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. చూసుకోవచ్చు. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి పార్కింగ్ పరంగా చూసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది చిన్న పార్కింగ్ ప్లేస్లో కూడా దీన్ని మనం పార్క్ చేయొచ్చు. చూడొచ్చు దీనికి కూడా మంచి ఏసీ సిస్టమ్ అంతా ఉంది. సౌండ్ ట్రాక్ బాగుంటుంది దీనికి కూడా. వెహికల్ చాలా స్మూత్గా వెళ్తుంది. ఇది కూడా చూడొచ్చు మీరు టైర్స్ కానీ లోపల ఇంటీరియర్ కానీ చాలా. నెంబర్ కూడా 857 చాలా బాగుంది నెంబర్. వెహికల్ అయితే మనకి ఇది వచ్చి 2016 మోడల్ అంటే ఇది 4,30,000 నెగిషియబుల్ అంటున్నారు ప్రైస్. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి మీకు వెహికల్ నచ్చితే మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్తో. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. మనకి ఇది వచ్చి పెట్రోల్ వెహికల్. సో మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ అయితే అసలు ఎక్కడ నలగదు, చిన్న స్క్రాచ్ కూడా లేదు. మీరు సైట్ని విజిట్ చేయండి. చూసారుగా ఇది సెలీరియో వెహికల్ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది గ్రాండ్ i10. ఇది 2016. ఇది ఆటోమేటిక్. ఇందాక మీరు చూసిన అన్ని మాన్యువల్. మనకి గ్రాండ్ i10లో ఇది వచ్చి ఆటోమేటిక్. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. చాలా అసలు ఇంటీరియర్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. టైర్స్ కానీ చాలా స్పేసీగా ఉంది. ఇది వచ్చి మనకి 2016 మోడల్. ఇది 69,000 కిలోమీటర్స్ తిరిగింది. వెహికల్ చూసుకోవచ్చు మీరు. వెదర్ టైర్స్ పరంగా కానీ ఆ స్పేస్ కానీ చాలా తక్కువ స్పేస్లో కూడా దీన్ని మనం పార్క్ చేయొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది 5,40,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి మీరు మాట్లాడవచ్చు వాళ్ళతో. మీకు వెహికల్ నచ్చితే కనుక. మీకు చాలా వెహికల్స్ ఎలాంటివి ఉన్నాయి, బట్ ఇది ఏంటంటే ఆటోమేటిక్. మీరు డ్రైవింగ్ మోడ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చి పెట్రోల్ వెహికల్. చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది వెహికల్. ఒక 5 మెంబర్స్కి అయితే ఈజీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. దీనికి వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి. అండ్ బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది దీనికి. చూసారుగా వెహికల్ ఇదైతే గ్రాండ్ i10 చాలా బాగుంది ఆటోమేటిక్ వెహికల్.